మీరందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎగ్లెస్ జీబ్రా కేక్ రెసిపీ అండి. హాయ్, వెల్కమ్ టు జై బేక్ హౌస్. నేను సంధ్య. చూసారా, ఎగ్లెస్ అయినా సరే ఎంత స్పంజీగా ఉందో. ఇప్పుడు మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి. ఎక్కడ ముద్దలా రాదు. చాలా పర్ఫెక్ట్ రెసిపీ, చాలా బాగుంటుంది. అండ్ ఈ కేక్ నేను వచ్చేసి కండెన్స్డ్ మిల్క్ ఇంకా బటర్ తో చేస్తున్నాను. మనం ఎగ్ కి రీప్లేస్మెంట్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాము. కండెన్స్డ్ మిల్క్ కి రీప్లేస్ గా మనం కర్డ్ తీసుకోవచ్చు. ఆ రెసిపీ టెక్స్చర్ టేస్ట్ వేరుగా ఉండింది. ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే మైదా 125 గ్రామ్స్, ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 50 గ్రామ్స్ బటర్, 30 గ్రామ్స్ నా దగ్గర క్యాస్టర్ షుగర్ ఉందని క్యాస్టర్ షుగర్ వేసాను. లేదు అంటే పౌడర్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా బీట్ చేసుకొని ఇట్లా వైట్ కలర్ లో వచ్చేంత వరకు. నెక్స్ట్ దీంట్లోకి 150 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇంకా 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మీరు వేసిన షుగర్ కరిగేంత వరకు బీట్ చేసుకోండి. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ వచ్చేసి సోడా. ఈ సోడా వల్ల కూడా మీకు టెక్స్చర్ చాలా బాగా వస్తుందండి. ఇంకా సోడా వెయిట్ వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకోండి. ఇది రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. సోడా యాడ్ చేశాక బ్యాటర్ ఎంతసేపు బయట ఉంటే అంత ముద్దగా వస్తుంది కేక్. సో లైట్ హ్యాండ్ తో కొంచెం మైదా కొంచెం సోడా యాడ్ చేసుకుంటూ 3 బ్యాచెస్ లో నీట్ గా లంప్స్ లేకుండా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ లో నుంచి హాఫ్ ఆఫ్ ది పార్ట్ విడిగా బౌల్లోకి తీసుకొని ఇందులోకి 2 టీ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోడా కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా సేమ్ అంతే లైట్ హ్యాండ్ తో లంప్స్ ఏం లేకుండా కలుపుకొని మనం ఆల్రెడీ టిన్ రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఓవెన్ కూడా ప్రీ హీట్ చేసి రెడీగా ఉంచుకోండి. ఎగ్ కేక్స్ అయినా పర్వాలేదు కానీ ఎగ్లెస్ కేక్స్ కి మనం బ్యాటర్ రెడీ చేశాక ఎక్కువసేపు బయట ఉంచకూడదు. కేక్ చేయడం స్టార్ట్ చేయగానే ఫస్ట్ టిన్ రెడీ చేసి ఉంచేసుకోండి. ఈ కేక్ బేక్ చేయడానికి నేను 7 ఇంచెస్ టిన్ యూజ్ చేస్తున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ వెనిలా బ్యాటర్, తర్వాత కోకో పౌడర్ వేసుకున్న చాక్లెట్ బ్యాటర్ కొంచెం కొంచెం అది కొంచెం ఇది కొంచెం యాడ్ చేసుకుంటూ లాస్ట్ లో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని 180 డిగ్రీస్ లో 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో 20 మినిట్స్ బేక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుందండి. రెసిపీతో కనుక మీరు టీ టైం కేక్ చేశారు అంటే ఎగ్ వాటికంటే కూడా ఎగ్లెస్ రెసిపీయే చాలా బాగుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా, నాకు నెక్స్ట్ డే కి చాక్లెట్ కేక్ ఎగ్లెస్ కేక్ ఆర్డర్ ఉంటే ఇదే రెసిపీ యూజ్ చేసి నేను స్పంజ్ రెడీ చేసుకున్నాను. సో అది ఎలా రెడీ చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఐసింగ్ చేసేటప్పుడు. అండ్ ఇది వచ్చేసి టీ టైం కేక్ రెసిపీ. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు కనుక మన వీడియోస్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ కేక్ వచ్చేసి బయట అయితే 2 to 3 డేస్ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో అయితే 4 to 5 డేస్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.